అబ్బో ఇక్కడ కేజీ చీరలు కొంటే అర కేజీ చీరలు ఫ్రీ అంట. మంగళ్య షాపింగ్ మాల్, కేజీల్లో సేల్, టన్నుల్లో ఆనందం. ఒక టన్ను చెరుకు పండిస్తే క్వింటాల్ చక్కెర వస్తుంది. అదే చెరుకుతో క్వింటాలున్నర బెల్లం తయారు చేయొచ్చు. మార్కెట్లో చక్కెర కంటే బెల్లానికే రేట్ ఎక్కువ. ఆరుతడి పంట, దిగుబడి గ్యారంటీ, రైతు రూపాయి నష్టపోడు. అయినా సరే నిజామాబాద్ చెరుకు రైతు కంటికి కన్నీరే మిగిలింది. 16 ఏళ్లుగా మూతపడి ఉన్న సారంగపూర్ కోఆపరేటివ్ షుగర్ ఫ్యాక్టరీ ఇప్పుడు మళ్లీ వార్తల్లోకి వచ్చింది. ఆ పరిశ్రమ పునరుద్ధరణ కోసం రైతన్నలు సమరశంఖం పూరించారు. 1000 ట్రాక్టర్లతో కలెక్టరేట్ ముట్టడికి సై అంటున్నారు. అసలు ఎన్సీఎస్ఎఫ్ చరిత్ర ఏంటి, రైతుల డిమాండ్ ఏంటి? ఎన్సీఎస్ఎఫ్ చరిత్రపై జీ తెలుగు స్పెషల్ స్టోరీ. తులం బంగారం 100 రూపాయలకే దొరికే రోజుల్లో నిజామాబాద్ జిల్లా రైతాంగం తమ చెమట చుక్కలని పెట్టుబడిగా మార్చింది. 100-200 కూడబెట్టి 2,95,00,000 జమ చేసింది. ప్రభుత్వం మరో 50 లక్షలు కలిపింది. 1964లో సారంగపూర్లో ఎన్సీఎస్ఎఫ్ చక్కెర ఫ్యాక్టరీ రూపుదిద్దుకుంది. సహకార రంగంలో తెలంగాణలోనే మొట్టమొదటిసారిగా వెలిగిన ఈ ఫ్యాక్టరీ దశాబ్దాల పాటు వేలాది కుటుంబాల ఇళ్లలో వెలుగులు నింపింది. 23,000 మంది రైతు సభ్యులు, రోజు 6,000 మంది తోలే చెరుకు బండ్లు, 5,000 మంది కార్మికుల శ్రమ మొత్తంగా 10,000 కుటుంబాలకు ఆధారంగా నిలిచింది. రైతులు మా తాత ముత్తాతలప్పుడు 100 రూపాయలకు తులం బంగారం ఉన్నప్పుడు ఒక 100 షేర్ హోల్డర్స్ జమ చేసి ఈ ఫ్యాక్టరీ నిర్మాణం చేయబడ్డది. అప్పుడు చాలా బాగా నడిచింది. దాని వల్ల నచ్చిన లాభంతోని బంగ్లాలు కట్టుకున్నారు, భూములు కొనుక్కున్నారు, పెళ్లిళ్ళు చేసిండ్రు. మరియు దసరా పండుగకు ఫైనల్ బిల్ వస్తే బట్టలు కొనుక్కున్నారు, పండుగ చేసుకున్నారు. అసొంటి ఫ్యాక్టరీ బంద్ అయింది కనుక ప్రభుత్వం అల్కగా ఉన్నది. ఎలక్షన్ వచ్చినప్పుడు మీ ఫ్యాక్టరీ తెరుస్తామని చెప్తున్నారు, ఎలక్షన్ తర్వాత మర్చిపోతున్నారు. కానీ రాజశేఖర రెడ్డి వారు మరవకుండా మాట ఇచ్చినప్పుడు 5 కోట్లు ఇచ్చిండు. ఇచ్చినాక అక్కడ మూతబడ్డాక ఉన్నటువంటి ఉద్యోగస్తుల జీతాలకి సరిపోయినాయి. తన రెండోసారి ఇస్తామనేలోగా ఆయన అకాల మరణం చెందిండు కనుక తర్వాత వచ్చిన వాళ్ళు ఫ్యాక్టరీని పట్టించుకుంటలేరు, చేస్తలేరు. అయితే ఎవరినన్నా మేము అడిగితే వాళ్ళు ఏమంటుండ్రంటే, యాన్నయ్య మీరు మత్తు చెప్తారు, ఫ్యాక్టరీ చెరుకు పెట్టడానికి రైతులు తయారు లేరు అని అంటున్నారు. రైతులు ఇప్పుడు మేము తయారున్నాం, చెరుకు పెడతాం అంటున్నారు. ఎందుకంటే ప్రభుత్వం ఏమంటుందో 6 తడి పంటలు వేయుంటని. ఇక్కడ పుష్కలంగా నీరున్నది కనుక 6 తడి పంట కిందికే చెరుకు వస్తుంది కనుక చెరుకు వేయేందుకు తయారున్నాం అంటున్నారు. కానీ ఆనందం ఎక్కువ కాలం నిలవలేదు. అధికారుల అవినీతి, పాలకుల ఉదాసీనత ఫ్యాక్టరీ కొంప ముంచాయి. 2008 మార్చి నెలలో ఫ్యాక్టరీ సైరన్ మూగబోయింది. యంత్రాలకు తుప్పు పట్టింది. కార్మికులు వీధిన పడ్డారు. ఎన్నికలొచ్చిన ప్రతిసారి ప్రతి రాజకీయ నాయకుడు ఫ్యాక్టరీ తెరిపిస్తాం అని ఓట్లు అడిగారు. గెలిచాక మాట మార్చారు. గత 9 ఏళ్ల ప్రభుత్వంలోనూ రైతులకు దక్కింది మోసమే. ఇప్పుడు రేవంత్ రెడ్డి ప్రభుత్వం కూడా సబ్ కమిటీ నివేదికను పక్కన పెట్టేసిందంటూ రైతులు మండిపడుతున్నారు. నిజామాబాద్ కోఆపరేటివ్ షుగర్ ఫ్యాక్టరీ ఆనాడు రైతుల నుండి ఒక్కొక్క 100 రూపాయలు జమ చేసి 2,95,00,000 రూపాయలు రైతులుగా ఆనాడు మా పెద్దలు జమ చేసి చేసిండ్రు. ఆనాడు రాష్ట్ర ప్రభుత్వం 50 లక్షలు మాత్రమే ఇచ్చింది. దాన్ని 7 కోట్లకు అమ్ముకుందాం అంటుంది. 92 ఎకరాల స్థలం ఉంది. 7 కోట్లకు అమ్ముకుంటే రైతులుగా మేము పోయి స్టే తీసుకురావడం జరిగింది. మళ్ళా రెండోసారి అమ్ముకుంటే రెండోసారి కూడా స్టే తీసుకొచ్చినాం. ఇవాళ మాకే ఏంటి 95 యాక్ట్లో అని చెప్పేసి హైకోర్టులో వేయడం జరిగింది. అయితే ఈ పెద్దలు ఏంది కదంటే, చెరుకు పెట్టరు, మేము ఫ్యాక్టరీ స్టార్ట్ చేయడానికి సిద్ధంగా ఉన్నాం కానీ రైతులు చెరుకు పెట్టడానికి సిద్ధంగా లేదు. రైతులు చెరుకు పెట్టడానికి సిద్ధంగా ఉన్నారు. ఖచ్చితంగా చెరుకు పెడతామనే చెప్తున్నారు. ఇప్పుడు చాలా గ్రామాలలో కూడా ఇప్పుడు కరువు పరిస్థితి, నీటి లభ్యత తక్కువ ఉన్నప్పుడు చెరుకు అనేది సాధ్యమవుతుంది అనేది అందరికీ ఉంది. కాబట్టి దాని కొరకు ఇది బెల్లం ఫ్యాక్టరీగా మార్చి ఒక 100 కోట్ల రూపాయలని కేటాయింపు చేయాలనేసి మహేష్ కుమార్ గౌడ్ గారిని కానీ, సుదర్శన్ రెడ్డిని కానీ, అట్లాగే భూపతి రెడ్డి గారిని, ఇక్కడ ఉన్న శాసనసభ్యులందరినీ కూడా మేము విజ్ఞప్తి చేస్తున్నాం. ప్రస్తుతం ఎల్నినో ప్రభావంతో నీటి ఎద్దడి వస్తుందని, 6 తడి పంటలే వేయాలని ప్రభుత్వం చెబుతోంది. చెరకు కూడా 6 తడి పంటే. పైగా దేశంలో చక్కెర నిల్వలు తగ్గుతున్నాయి. దీంతో మూతపడిన ఫ్యాక్టరీలను తెరిపించేందుకు ప్రణాళికలు వేయాలని సీఎస్ అధికారులను ఆదేశించారు. ఈ అవకాశాన్ని పట్టుకుని రైతులు మళ్లీ చెరకు సాగుకు సిద్ధమయ్యారు. ఫ్యాక్టరీని తెరిస్తే తాము పంట పండించేందుకు రెడీగా ఉన్నామని తేల్చి చెప్తున్నారు. ప్రభుత్వం రైతుకు భరోసా కల్పించే విధంగా మేము ఫ్యాక్టరీని తెరిపిస్తామని చెప్పేసి ముందటికి వస్తే మాత్రం రైతులు సానుకూలంగా ఉన్నారు. ఇప్పటికే మేము 40 గ్రామాలలో తిరిగినాం. ఈ ఫ్యాక్టరీ దాదాపు ఈ సారంగపూర్ చక్కెర ఫ్యాక్టరీ 4 శాసనసభ నియోజకవర్గ పరిధిలో 117 గ్రామాలలో
పూర్వం చెరుకు పండించినటువంటి రైతులు ఉన్నారు. అపారమైన అనుభవం కలిగినటువంటి చెరుకు రైతులు పంట పండించారు. ఇవాళ కూడా పెట్టడానికి ముందుకు వస్తున్నారు. అయితే ఇప్పుడు ప్రభుత్వం కూడా దాని వైపు మొగ్గు చూపుతుంది. ఏమనంటే ఎనిలివో నేపథ్యంలో ఆరుతడి పంటల వైపు వెళ్ళమని చెప్పేసి ప్రభుత్వం చెప్తుంది. రెండోది, ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి కూడా మీరు చెరుకు ఫ్యాక్టరీని పరిశీలించండి, తగిన ప్రణాళికను రచించండి, దాని గురించి సానుకూలంగా మనం ఏదైనా ప్రయత్నం చేద్దామన్నటువంటి ఈ నేపథ్యంలో మేము చెరుకు ఉత్పత్తిదారుల సంఘం తరఫున మేము రైతుల్ని కదిలిస్తున్నాం. వాళ్ళు కూడా చాలా హ్యాపీగా సంతోషంగా వాళ్ళు ముందటికి వస్తున్నారు. అయితే రేపు మేము 13వ తారీఖు నాడు రైతు సమ్మేళనం పేరుతోటి మేము రైతులందరితోటి చర్చించబోతున్నాం. భవిష్యత్తు కర్తవ్యం, భవిష్యత్తులో ఈ ఫ్యాక్టరీ తెరవడానికి ఏం ప్రణాళికలు రచించుకుంటే ప్రభుత్వం మీద ఒత్తిడి తీసుకురాగలుగుతామనేటువంటి విషయాన్ని రేపు చర్చించబోయి ఆందోళన కార్యక్రమం రూపొందించుకోబోతున్నాం అని చెప్పేసి ఈ సందర్భంగా తెలియజేస్తూ ప్రభుత్వం ఇప్పటికైనా ముందటికి వచ్చి చెరిపించాలని చెప్పేసి వారిని విజ్ఞప్తి చేస్తాము. ప్రభుత్వ తీరులో కదలిక తేవడానికి చెరకు ఉత్పత్తిదారులు సంఘం ఇప్పుడు దండయాత్రకు సిద్ధమైంది. ఫ్యాక్టరీ ఆవరణలో భారీ రైతు సమ్మేళనం ఏర్పాటు చేసింది. ఊరూరా తిరుగుతూ చెరకు రైతులను ఏకం చేస్తున్నారు. ఈ సమ్మేళనంతో ఆగకుండా ప్రభుత్వం దిగిరాకపోతే ఏకంగా 1000 ట్రాక్టర్లతో నిజామాబాద్ కలెక్టరేట్ ను దిగ్బంధించేందుకు వ్యూహం రచిస్తున్నారు.